కంచిపట్టు చీరల సామ్రాజ్యం తెలుగు ప్రజల షాపింగ్ ప్రపంచం వారాహి సిల్క్స్ కూకట్పల్లిలో ఏప్రిల్ 4న గొప్ప ప్రారంభం. నాలుగేళ్లు బీటెక్ చదివిన విద్యార్థి ఏదైనా ఒక్క సబ్జెక్టులో ఫెయిల్ అయినా సర్టిఫికేట్ రాదు. విద్యార్థి 4 ఏళ్ల కాలం వృధానే. అయితే తెలంగాణ ప్రభుత్వం బీటెక్ విద్యార్థులకు మరో గుడ్ న్యూస్ చెప్పనుంది. ఇక నుంచి రాష్ట్రంలో సగం క్రెడిట్లు అంటే 50% సబ్జెక్టులు పాస్ అయినా ఆ మేరకు ఓ సర్టిఫికేట్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తుంది. ఈ దిశగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సమాలోచనలు చేస్తోంది. బీటెక్ 4 ఏళ్ల కోర్స్. అయితే 4 ఏళ్లు బీటెక్ చదివిన విద్యార్థి ఒక్క సబ్జెక్టులో ఫెయిల్ అయినా బీటెక్ పట్టా ఇవ్వరు. దాంతో ఆ విద్యార్థి 4 ఏళ్ల కాలం వేస్ట్ అయినట్లే. ఉద్యోగ ప్రయత్నాలు చేసుకోవడానికి అవకాశం ఉండదు. ఇక నుంచి అలా కాకుండా బీటెక్ ఫెయిల్ అయినా సర్టిఫికేట్ జారీ చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. 4 ఏళ్ల బీటెక్ కోర్సుల్లో సగం క్రెడిట్లు అంటే 50% సబ్జెక్టులు పాస్ అయినా ఆ మేరకు ఓ సర్టిఫికేట్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయానికి వచ్చింది. 4 ఏళ్ల బీటెక్లో 160 క్రెడిట్లు ఉంటాయి. ఒక్కో సెమిస్టర్కు 20 క్రెడిట్లు ఇస్తారు. కనీస మార్కులతోనైనా అన్ని సబ్జెక్టులు పాస్ అయితే వారు 160 క్రెడిట్లు సాధించినట్లే. సెమిస్టర్కు 5-6 సబ్జెక్టులు ఉంటాయి. వాటిలో సగం పాస్ అయితే 80 క్రెడిట్లు పొందుతారు. ప్రస్తుతం విధానంలో ఏ ఒక్క సబ్జెక్టు తప్పినా ఆ విద్యార్థి బీటెక్ పట్టా పొందేందుకు అర్హుడు కాదు. ఈ విధానంలో మార్పులు తేవడంపైన ప్రభుత్వం ఫోకస్ పెట్టినట్లుగా తెలుస్తుంది. కొత్త విధానంతో సగం సబ్జెక్టుల్లో ఉత్తీర్ణత సాధిస్తే విద్యార్థులకు సర్టిఫికేట్ వస్తుంది. దాంతో ఉద్యోగ ప్రయత్నాలు చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ కొత్త విధానం పైన త్వరలో విధి విధానాలను రూపొందించనుంది తెలంగాణ సర్కార్. ఈ విధానం అమల్లోకి వస్తే బీటెక్ విద్యార్థులకు భారీ ఊరట దక్కినట్లుగా అవుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. తెలంగాణ ప్రభుత్వం తీసుకువచ్చే కొత్త విధానంతో ఇక సగం సబ్జెక్టుల్లో పాస్ అయిన విద్యార్థులు సర్టిఫికేట్ పొందుతారు. అంటే ఆ విద్యార్థులు 80 క్రెడిట్లు పొందుతారు. దీనిపై త్వరలోనే విధి విధానాలను ఖరారు చేయనున్నారు. దీనిపైన ప్రభుత్వం త్వరలోనే ఓ కమిటీని కూడా నియమించనుంది. దీంతో వారు ఉద్యోగ ప్రయత్నాలు కూడా చేసుకోవచ్చు. అంతేకాకుండా యూనివర్సిటీలలో ఎగ్జామ్ ఫీజులు, ఒక ఏడాది నుంచి మరో ఏడాదికి ప్రమోట్ అయ్యేందుకు అవసరమైన క్రెడిట్లు రకరకాలుగా ఉండడం పైన కూడా అధికారులు చర్చించనున్నారు. మొత్తంగా ఈ కొత్త విధానం అమల్లోకి వస్తే బీటెక్ విద్యార్థులకు భారీ ఊరట లభించినట్లేనని విద్యావేత్తలు భావిస్తున్నారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.